ఒకటే దేశం ఒకటే చట్టం ఉన్నటువంటి ఈ దేశంలో ఒకటే ట్యాక్స్ విధానం ఉండాలి. ఈ చెక్ పోస్ట్ ఏంటిది, చెక్ పోస్ట్ దగ్గర బోర్డు ఏంటిది, ప్రజలకు ఇబ్బంది ఏంటి అని చెప్పి ఆలోచన చేసి ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఆలోచించినప్పటికీ కూడా ధైర్యం చేయగా అది అమలు కాక అది అట్లే పడి ఉంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడో కాడ మన కొంత ధైర్యం చేయకపోతే ఈ పన్ను విధానం తీసుకురాకపోతే ఆదాయం పెరగదు, అభివృద్ధి జరగదు అనే సంకల్పంతో వారు ధైర్యం చేసి 3 సంవత్సరాల కాలం పాటు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నాయకత్వంలో అనేక రాష్ట్రాల్లో దాదాపు 100 సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి వస్తువు మీద డిబేట్ చేసి అలాంటి ట్యాక్స్ జరిగింది. ఆ 3 సంవత్సరాల ఆ జిఎస్టీ ట్యాక్స్ విధానంలో నేను కూడా అప్పటి ఆర్థిక మంత్రిగా అందులో ఉన్నా. దాని ఇన్పుట్ ట్యాక్స్ దాని డెప్త్ పోతే చాలా ఉండదు. ఇవాళ ఆనాడు జిఎస్టీ అమలు చేసిన నాడు 73,000 కోట్ల ఆదాయం ఉంది. కానీ ఇవాళ ట్యాక్స్ జిఎస్టీ వచ్చిన తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్ వచ్చిన తర్వాత ట్యాక్స్లో పెద్ద మార్పు రావడం వల్ల ప్రజలకి కొనుగోలు శక్తి పెంచాలి, ప్రజలకు కొంత మేలు చేయాలనే సంకల్పంలో భాగంగా నరేంద్ర మోడీ గారు ఇవాళ 28% ఉన్నాయి కొన్ని, 18% ఉన్నాయి కొన్ని, ఇట్లాంటి వాటిల్లో నిత్యం ప్రజలు వాడుకునే సబ్బులు, టూత్ పేస్టులు, నూనెలు, తినే చాక్లెట్లు, ఇలా వాడే దుస్తులు, కట్టుకునే బెల్టులు, వేసుకునే చెప్పులు, నిత్యం వాడుకునే వస్తువులు ఏవైతున్నాయో ప్రజలకు భారం కావద్దు, వాళ్ళు చాలా ఫ్రీగా కొనుక్కొచ్చుకునే పద్ధతి ఉండాలి అని చెప్పి ఇవాళ 18% నుంచి 5%, పిల్లలు చదువుకునే పుస్తకాలు కావచ్చు, రాసుకునే నోటు పుస్తకాలు కావచ్చు, అనేక వస్తువుల మీద 18% నుంచి 5% తగ్గించారు. 25% టీవీల మీద కానీ, ఫ్రిడ్జ్ల మీద కానీ, ఏసీల మీద కానీ వాటి మీద కూడా ఇలా ధరలు తగ్గినాయి. ఒక మాట చెప్పాలంటే దేశం మొత్తంలో సామాన్య ప్రజానికం మీద భారం కాకుండా ఉండేటువంటి ఈ పన్ను విధానం వచ్చింది. దాన్ని ప్రతి కస్టమర్కి తెలవాలి, ప్రతి దుకాణదారు కూడా ఏం ఫీల్ అవుతున్నాడు, ఇలా అమలు అవుతుందా లేదా తెలుసుకోవాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా ఇవాళ మేమే స్వయంగా షాప్ల వద్ద పోయి ఆ షాప్ యజమాని అడుగుతున్నాం, కస్టమర్ని అడుగుతున్నాం, సంతోషపడుతున్నారు సార్ వాళ్ళు. కనుక పూర్తిగా ఏ వస్తువు ఎట్లా ఇప్పటి నుంచే అమలు చేయాలి ఇవన్నీ కూడా విధానాలు వస్తామని చేశారని చెప్పి ఒక మాట చెప్పాలంటే 22వ తారీఖు నుంచే అమలు చేయమని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఒక రోజు లేటైనా కూడా ఇవాళ పూర్తి స్థాయి అమలు చేయబోతామని